సింగిల్గానే ప్రేయర్ చేయాలా, లేదా ఇద్దరు ముగ్గురుగా కలిసి ప్రేయర్ చేయాలా, లేదా మందిరంగా సంఘంతో కూడుకుని ప్రేయర్ చేయాలా అనేవి చాలా క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. ఎట్లా ఏది పవర్ఫుల్ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే మనం ఒక్కటి మాత్రం తెలుసుకోగలం, ఏంటంటే దీనికి జవాబు, మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన మీకు దొరుకునని మీతో చెప్పుచున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం ఎప్పుడైతే ఇతరులతో కూడి మనం ప్రార్థిస్తామో, ఇద్దరు ముగ్గురుగా కూడి మనం ప్రార్థిస్తామో, అది తప్పక దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ప్రార్థిస్తారో అక్కడ నా నామం ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఒక దురాత్మ ఒక మనిషిలో నుంచి పోవాలని నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? యాజకుడిని తీసుకురావాలి. అట్లనే ఇద్దరు ముగ్గురిని సంఘస్థుని లేదా సంఘమంతా కూడి ప్రార్థించినప్పుడు అక్కడ దేవుని నామం ఉంటుంది, అక్కడ పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఆ వ్యక్తిలోని దురాత్మను మనం పారద్రోలగలం. అలానే ఏదైనా మొండి సమస్యలు ఉన్నప్పుడు, ఒక వ్యక్తికి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురుగా కూడి ప్రార్థిస్తామో అది తప్పక దేవుని సన్నిధిలో నెరవేరుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అది తప్పక దొరుకుతుంది నా తండ్రి వలన అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. మరి మనం ఒక్కరమే కాదు, ఎప్పుడు సోలోగానే కాదు, కానీ మన కుటుంబంతో మనం ఎప్పుడైతే కలిసి ప్రార్థిస్తామో అది మరింత దీవెనకరంగా ఉంటుంది. ఒక కుటుంబాన్ని నువ్వు పోషిస్తున్న వ్యక్తి అయితే నీ భార్యతో కలిసి ప్రార్థించు, నీ బిడ్డలతో కలిసి ప్రార్థించు. కుటుంబంగా కూర్చొని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు గొప్ప అద్భుతాలు, నువ్వు ఊహించలేని అద్భుతాలు నువ్వు చూస్తావు. మరి నీనేవా పట్టణం గురించి దేవుడు ఏం చెప్పాడు? ఒక్కరే అక్కడున్న రాజో లేకపోతే అక్కడ సేవ చేస్తున్న యాజకుడో ప్రార్థించాలి. వారు ఒక్కరే ప్రార్థిస్తే నేను రక్షిస్తానని దేవుడు చెప్పలేదు. కానీ నీనేవా పట్టణంలోని ప్రజలు, దాని రాజులు, మరి అట్లనే దానిలో ఉన్న పశువులు, పక్షాదులు అన్నీ ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆ పట్టణం రక్షించబడింది. మరి చూసాం కదా ఎంత గొప్ప కార్యము దేవుడు అక్కడ చేశాడు అంటే, వారు కేవలం ఏం చేశారు? దేవుని సన్నిధిలో అందరూ కలిసి ఏకీభవించి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అక్కడ కార్యం జరిగింది, రక్షణ జరిగింది, నాశనం ఆగిపోయింది. మరి నీ కుటుంబంలో కూడా నాశనకరమైన తెగులు నిన్ను అంటుకుంటున్నప్పుడు, నాశనకరమైన ఆర్థిక వ్యవస్థలో నీకు నాశనం కలుగుతున్నప్పుడు, ఏదైనా సరే ఒక సాతాను నీ మీద దొమ్మిగా పడుతున్నప్పుడు అది నిన్ను నాశనం చేసేదైతే నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? నువ్వు ఇద్దరు ముగ్గురుగా కూడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే అది దేవుడు నీ కార్యాన్ని ఆయన సఫలపరుస్తాడు. మరి